సూపర్ 6 లో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు వెలువెత్తాయి. ఇప్పటి వరకు 60కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. సాయంత్రంతో నామినేషన్ల దాఖల గడువు ముగిసింది. ఈ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్లను రేపు పరిశీలించనున్నారు. ఈ నామినేషన్లు ఉపసంహరించుకునే గడువు 13వ తేదీతో ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ, నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీకి ఇప్పటి వరకు మొత్తం 85కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, తెలంగాణలో మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ 3 స్థానాలకు గాను నామినేషన్ల దాఖలకు ఈ రోజుతో చివరి గడువు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు 102కు పైగా నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అయితే మరొకటి టీచర్ ఎమ్మెల్సీ స్థానం. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు దాదాపు 90 పైగా నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తుంది. ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 30కి పైగా నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తుంది. ఈ రోజు నామినేషన్లు చివరి గడువు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నుంచి ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన నామినేషన్లను ఈసీ పరిశీలించనుంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు. ఈ నెల 27న దీనికి పోలింగ్ జరగబోతోంది. పోలింగ్ కు ఇప్పటికే ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రాధాన్యత క్రమం ద్వారా ఓటింగ్ జరగబోతుంది కాబట్టి ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారో సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 27న పోలింగ్ జరిగితే మార్చి అంటే వచ్చే నెల 3న ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెలువడే పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమిత్ర, థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.